నిన్ను స్తుతిస్తూ మా హృదయాలను నీ వాక్యము కొరకు నాయన సిద్ధపరుచుకున్నాం. ఈ రెండవ దినము కూడా నాయన మా హృదయాలను స్పందింపజేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. శక్తి కలిగిన నీ మాటల చేత నాయన ఉద్యమాన్ని కుటుంబాలలో నాయన కలిగించండి. నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహిస్తూ నీ పిల్లలకు వారి కుటుంబాలకు సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ రాత్రి మీకు దీవెనకరంగా నాయన నీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవ దాసులకును దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ జీవన బంధాలు ఆత్మీయ జీవితానికి అనుబంధాలు అనే ఒక చక్కటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో కుటుంబాలు రెండు అని నిన్నటి దినపు వర్తమానంలో మనం విన్నాం. ఒకటి రక్త సంబంధంతో ఒకే తల్లిదండ్రుల గర్భాన పుట్టిన కుటుంబం అయితే, రెండవది యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి సంఘమై ఉన్న మరొక కుటుంబం. దేవుడు ఈ కుటుంబాలలో ఈ బంధాలను ఎందుకు పెడుతున్నాడు అంటే, ఆత్మీయ జీవితంలో మనం బలంగా ఉండటానికి వీళ్ళందరి సపోర్ట్ వల్ల నువ్వు దేవుని కొరకు బ్రతకగలిగే ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వడానికి. అందుకే ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని, కేవలం వివాహ బంధం మాత్రమే కాదు, ఆ వివాహ బంధముతో అనేక బంధాలకు దేవుడు పునాది వేశాడు. అందుకే మన కుటుంబంలోనూ సంఘంలోనూ రక్త సంబంధంలోనూ రక్తంలో కడగబడిన సంఘంలోనూ కూడా అందరూ కలిగి దేవుణ్ణి సేవించాలి అని దేవుని బలమైన ఉద్దేశముగా లేఖనాలలో మనకు కనబడుతుంది. కాబట్టి ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆత్మీయ జీవితానికి ఈ జీవన బంధాలు ఎలా అనుబంధాలుగా ముందుకు వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి సందర్భాన్ని మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నిర్గమకాండము 2వ అధ్యాయము, నిర్గమకాండము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలను దయచేసి చూడండి. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుణ్ణి కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమందును కీలును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. నిర్గమకాండం అనగానే, నిర్గమకాండంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు అన్న జ్ఞాపకం మనకు తెలుసు. ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించడానికి ఒక మహానాయకుడు వస్తాడు, పొడతాడు అని అబ్రహాము దగ్గర నుంచి పూర్వీకులు చెబుతున్న మాటలు వింటూ వింటూ పెరిగిన వారే ఇశ్రాయేలీలు. ఒకవైపు నిరీక్షణ, మరొక వైపు నిరుత్సాహం. ఇన్ని సంవత్సరాలు రాలేని ఆ నాయకుడు ఇక వస్తాడా?
మా జీవితాలు ఇంతేనా? లేదు లేదు. దేవుని ఏ మాట అయినను అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. యోసేపు కూడా ఆ విషయాన్ని చెప్పాడు కదా, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శిస్తాడు అని, పుడతాడు ఒక నాయకుడు అని. ఒకవైపు కన్నీళ్లతో ఇశ్రాయేలీలకు ఊడిగం చేస్తూ, ఐగుప్తీయులకు ఊడిగం చేస్తూ, మరొక వైపు అదే కన్నీళ్లతో నిరీక్షణ కలిగిన బ్రతుకుతున్న రోజులవి. లేవి కుమారుడు లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత మోషే గర్భంలో పడ్డాడు. మోషే గర్భంలో పడే సమయానికి ఐగుప్తు దేశంలో పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారిపోయాయి. ఇంతకీ ఈ లేవీయుడు ఎవరు, ఆయన పేరేంటి, ఈ లేవి కుమార్తె ఎవరు, ఆమె పేరేంటి అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే సంఖ్యాకాండము 26వ అధ్యాయము, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనాన్ని దయచేసి చూడండి. కహతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకేబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. లేవి కుమారుడు లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు అన్నాడు కదా, ఆ లేవి కుమారుడు పేరు అమ్రాము, ఆ కుమార్తె పేరు యోకెబేదు. వీళ్ళెవరో కాదు, మోషే గారి తల్లిదండ్రులు అమ్రాము, యోకెబేదు. మరి మోషే కడుపులో ఉన్నప్పుడు ఎలాంటి చట్టం వచ్చింది అంటే, ఇశ్రాయేలీలో మగపిల్లవాడు పుడితే నైలు నదిలో పడవేయాలి, నైలు నదిలో చంపేయాలి. అంటే కోరుండి బిడ్డను పోగొట్టుకోవడానికి ఏ తల్లి ఇష్టపడుతుంది చెప్పండి? నవమాసాలు మోస్తున్నది పుట్టగానే వాన్ని వదులుకోవలసి వస్తుంది అంటే ఏ తల్లి స్థిమితంగా ఉండగలదు? ఒకసారి ఆలోచించండి. అంటే ఇశ్రాయేలీల పాలెం గొల్లుమంటుంది. ఎందుకు? మగబిడ్డ పుడితే ఎక్కడ మేము కోల్పోవాలో అని భయంకరమైన బాధలో ఉన్నారు. ఏమంటే అప్పటి వరకు శారీరకమైన కష్టాన్ని ఎంత పెట్టినా ఇశ్రాయేలీలు తట్టుకున్నారు. మరి ఇప్పుడు వచ్చిన కష్టం మానసికమైన కష్టం. మా బిడ్డలను పోగొట్టుకోవాలి అనే ఆలోచనే వారికి నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. అలాంటి సమయంలో మోషే గారు జన్మించాడు. మరి మనం వాళ్ళారా, తల్లిదండ్రులైన అమ్రాము యోకెబేదు, వాళ్ళిద్దరు ఆలోచనలు ఎలా ఉండాలి? ఆల్రెడీ ఇద్దరు పిల్లలు అప్పటికే ఉన్నారు సుమా. ఆ ఉన్నవారు ఎవరు? మిర్యాము, అహరోను. చూడండి, అక్కడే రాయబడింది చూడండి. ఆమె అమ్రాము వలన అహరోను, మోషే వీరి సహోదరియగు మిర్యామును కనెను. మోషే గారు చిన్నవాడు. మోషే గారి కంటే ఇద్దరు పెద్దవారు ఉన్నారు, అహరోను, మిర్యాములు. ఇప్పుడు అమ్రాము యోకెబేదుల డిస్కషన్ ఎలా ఉండాలి? సంభాషణ. ఏమండి, మగపిల్లవాడు పుడతాడా మనకు? ఆడపిల్ల పుడుతుందా? ఎందుకు ఆలోచిస్తున్నావు? దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుందిలే. అది కాదండి, ఒకవేళ మగపిల్లవాడు పుడితే అందరిలాగే చంపేసుకుందాము మనం. అందరిలాగే మనం కూడా ఇదిగో ఆ నైలు నదిలో పడవేద్దామా? ఒక భర్తగా అమ్రాము ఏం సమాధానం చెప్పాలి? యోకెబేదు, పుట్టబోయే వాడిని గురించి నువ్వు ఆలోచిస్తూ ఆల్రెడీ పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి? ఒకవేళ మనం దాచిపెడితే, మనం దాచిపెట్టామన్న సంగతి తెలిస్తే
మనం కోల్పోయేది కేవలం పుట్టిన వాన్నే కదా, ఆల్రెడీ పుట్టి మన కళ్ళ ముందు పెరుగుతున్న అహరోను మిరియాముల పరిస్థితి ఏంటి? రాజుకు వ్యతిరేకంగా ఎన్ని నెలలు మనం దాచగలం? ఒకవేళ దాచినందుకు తండ్రిగా తల్లిగా నిన్ను నన్ను ఏమైనా చేస్తే మన పిల్లలు ఏమైపోవాలి? మన పిల్లలు ఏమైపోవాలి? నిజంగా ఎంత క్లిష్టమైన పరిస్థితి అండి, ఎంత క్లిష్టమైన పరిస్థితి. అలానే ఎంతమంది పిల్లలున్నా ఒక బిడ్డను పోగొట్టుకోవడానికి తండ్రికి తల్లికి ఇష్టం ఉండదు. మన దేవుని పిల్లలారా, ఏదో అమ్మా నాన్న వివాహం చేసుకున్నారు, సంవత్సరం తిరగగానే నేను పుట్టేశానని మానవ జన్మను చాలా ఈజీగా తీసుకుంటున్నాం కనుకనే చావుకు తెగించి ఈరోజు బతుకుతున్నారు, విలువలు తెలియక. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ పుట్టుకలో ఎంత సంఘర్షణ ఉందో ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? 9 నెలలు అమ్మకు రాగానే నువ్వు నేను కడుపులో ఉన్నప్పుడు పెరిగిన బరువు మొయ్యలేక అమ్మ విలవిలలాడుతున్నప్పుడు నొప్పులు వస్తున్నాయేమో అని హాస్పిటల్కి తీసుకుని వెళితే డాక్టరు బిడ్డ అడ్డం తిరిగింది అని బయటికి వచ్చి, ఇదిగో ఆమె భర్త ఎవరు అన్నప్పుడు నేనే అని నాన్న 2 అడుగులేసి డాక్టర్ ముందుకు వెళితే ఓ పేపర్ తీసుకుని వచ్చి సంతకం పెట్టమంటారు. ఎందుకు అంటే పెద్ద ప్రాణమైనా పోవచ్చు, చిన్న ప్రాణమైనా పోవచ్చు. నాన్నకి ఏం చేయాలో అర్థం కాదు. ప్రేమల వారలారా, కొడుకు మీద పెంచుకున్న ప్రేమను పెంచుకోవాలా? సాటి అయిన సహకారాన్ని వదిలేసి నా భార్య చనిపోయినా పర్వాలేదు డాక్టర్ అని చెప్పాలా? మొట్టమొదటిసారి చెయ్యి వణుకుతుంటుంది సంతకం పెట్టడానికి. ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో నువ్వు నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మకు పేగుబంధం అనుకుంటున్నాం, కానీ అదే అమ్మ పాలిట ఊరైపోయి అమ్మే చచ్చిపోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిన్ను నన్ను కనడానికి అమ్మ చచ్చి బతుకుతుందని ఏ రోజైనా ఆలోచించగలుగుతున్నావా? వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ చూడండి. వాళ్ళిద్దరి మధ్య ఏం చేద్దాం. ఒక భార్య భర్తల మధ్య పుట్టబోయే పిల్లలను గురించిన ఆలోచన. వదిలేద్దామా లేదా దాచిపెడదామా? వదిలేద్దామా? అమ్మో, దేవుడిచ్చే బహుమానాన్ని ఎలా వదిలేద్దాం మనం? లేదంటే దాచిపెడదామా? ఒకవేళ రాజుకు తెలిస్తే తెలియకుండా ఎలా ఉంటుంది? ఒకవేళ నీకు నాకు ఏమైనా జరిగితే ఆల్రెడీ ఉంటున్న 2 పిల్లల పరిస్థితి ఏంటి? ఎటో తేల్చుకోలేని పరిస్థితుల మధ్య ఉన్నారు అమ్రాము యోకేబేదు. ప్రేమన వారలారా, ఏమో ఈనాటి కాలపు పిల్లలకి ఒరే మీ అమ్మరా అని చెప్పాల్సిన దౌర్భాగ్యపు స్థితి ఎందుకు వచ్చిందో తెలియదు. ఏమంటే లోకంలో అందరి మీద విరక్తి వచ్చిందంటే అర్థం ఉండొచ్చు, నీ తల్లి మీద ఎందుకయ్యా విరక్తి వచ్చింది నీకు? అమ్మేమో తన ప్రేమను చెప్పదు, మనకేమో ఆ ప్రేమ విలువ తెలియదు. నానేమో తన రెక్కల కష్టాన్ని గురించి పిల్లల ముందు మాట్లాడడు. ఇదిగో కొడుకులకేమో మా నాన్నది ఏముందిలే అనుకొని, ఏమండి మనం ఎక్కువగా పట్టించుకునే వాళ్ళు 2 ఉంటారండి మన ఇళ్ళల్లో. వాళ్ళు ఎవరో తెలుసా? మన అమ్మ నాన్న. ఎందుకో వాళ్ళ మీద ప్రేమ మనకు కలగదు. ప్రేమన వారలారా, వాళ్ళేమో చెప్పరు. ప్రేమన వారలారా, ఆలోచించండి ఒక్కసారి. ఏ తల్లికి పుట్టావో ఆ తల్లిని ద్వేషించే, ఏ తండ్రి నిన్ను సాకాడో ఆ తండ్రి అంటేనే నాకు పడదనే పరిస్థితికి ఎందుకు వచ్చావు? వారికి నీకున్న బంధం విలువ నీకు తెలియట్లేదా? ఏమండి, అమ్మ ఎత్తుకుని ఏమండి నడువులు పోంగా, ఏమంటే చేతులు తిమ్మిర్లు వచ్చి అలా ఎత్తుకుంటుంది. ప్రేమన వారలారా, మనం దిగం. ఎంత ప్రేమ అండి నిజంగా. అమ్మ ఎందుకు అంతగా మనం ఎత్తుకుంటుందో తెలుసా? ఏమనుకుంటుందో తెలుసా? ఒరే, ఈ బరువ ఆల్రెడీ 9 నెలలు నా కడుపులో మోసిన
బరువేరా ఇది అనుకుంటుంది ప్రేమన వాళ్ళారా. నేను 9 నెలలు మోసిన బరువే, వీడు నాకెందుకు బరువు, ఆల్రెడీ 9 నెలలు మొయ్యలేదని నిన్ను 2 ఏళ్ల వరకు 3 ఏళ్ల వరకు ఇదిగో ఎత్తుకుంటూనే ఉంటుంది ప్రేమన దేవుని పిల్లలారా. నాన్న ఏమనుకుంటాడో తెలుసా? ఎప్పుడు పిల్లల్ని పోషించడానికి ఎలా అనుకోడు, ఏమనుకుంటాడో తెలుసా? తన కాళ్ళు చేతులను చూసుకొని నా రెక్కలు ముక్కలు చేసుకున్న నా పిల్లలను పెంచి పోషిస్తానని కన్నీరు నీకు రాకుండా చెమట పట్టిన దేహంతో ప్రతిరోజు సాయంకాలం వస్తున్న ఆయనని ఏ రోజైనా చూసావా? మీ అమ్మకి ఎన్ని బట్టలు ఉన్నాయో నీకు తెలుసా? మీ నాన్న కోరికలేంటో నీకు తెలుసా? మీ అమ్మ పుట్టినరోజు ఏ రోజైనా చేసావా? అసలు మీ నాన్న పుట్టినరోజు ఎప్పుడో నీకు తెలుసా? ఎప్పుడు మన పుట్టినరోజులో గొడవ, మన చదువుల గొడవ, మన డబ్బుల గొడవ, వాళ్ళను నిందించటం, నువ్వేం సంపాదించావు, నాకేమిచ్చావు, ఇదిగో వాడికి బైక్ ఉంటే నాకు లేదు అని తల్లిదండ్రులను నిందించటం తప్ప అసలు వాళ్ళు నన్ను కన్నారు, దేవుడు నాకు ఇచ్చిన ఇదిగో బంధం ఉంది మా నాన్న మా అమ్మ అని ఏ రోజైనా ప్రేమగా వారి దగ్గర కూర్చుని మాట్లాడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అమ్మా నాన్న ఆ రోజు కూర్చుని ఆల్రెడీ 2 మగపిల్లలు, ఇంకోడు ఎందుకంటే నువ్వు నేను ఈ భూమి మీదనే పడేవాళ్ళం కాదు ప్రేమన వారులారా. వాళ్ళిద్దరు కూర్చొని ఆల్రెడీ మనకి 2 ఆడపిల్లలు, మరలా ఆడపిల్ల పుడితే ఎందుకులేండి అని అనుకున్నారనుకోండి, అసలు నీకు నాకు ఈ భూమిని తాకే అవకాశం కూడా ఉండేది కాదు ప్రేమన వారలారా. వాళ్ళు బరువు అనుకోకుండా నిన్ను భూమి మీదికి దించి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఈ బంధం విలువ ఎంతని చెప్పాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఆలోచించండి. మోషే తల్లిదండ్రులు కూడా ఆల్రెడీ 2 ఉన్నారు కదా, ఎందుకులే వీడు ఇస్రాయేల్ అంటే మోషే జీవితం లేదు ప్రియమైన వారలారా. కానీ అమ్రాము ఏమంటుందో తెలుసా? అమ్రాము సరేలే అని దాచేద్దాం. యోకేబేదు ఇదిగో మరి ఏం చేద్దాం, ఎన్ని నెలలందా, ఇదిగో ఇన్ని ప్రశ్నలకు నా దగ్గర కూడా సమాధానం లేదు, ఏం జరుగుతుందో దేవుడు చూస్తాడు అంటే మోషే జన్మించినప్పుడండి, మోషేని చూడగానే వాళ్ళకి ఏం ఆలోచన కలిగిందంటే ఇశ్రాయేలీలను కాపాడటానికి పుట్టిన నాయకుడే వీడేమో. మిర్యామిలారా, ఏంటమ్మా మనకు తమ్ముడు పుట్టాడని ఎవరికి చెప్పొద్దు. తెలుసు కదా, ఒకవేళ చెప్తే ఏమొద్దు, తమ్ముడిని మనం కోల్పోతాం. ఒకవేళ మోషే గుక్క పట్టుకుని ఏడుస్తున్నాడు అనుకోండి, అమ్మో ఎవరికైనా తెలుస్తుందా? ఏడుపు ఆపేంతవరకు గుండెల్లో రైళ్ళు పరిగెత్తేటివి. ఇదిగో పిల్లవాడి ఏడుపును బట్టి ఎవరికైనా తెలుస్తుందేమో అన్న భయం. ఇదిగో ఇంటి పక్క వాళ్ళు, ముందున్న వాళ్ళు, ఏమండి మీరు ఏమనుకోకండి, ఇశ్రాయేలీలను నడిపించే నాయకుడుగా వీడు అవుతాడని మాకు అనిపిస్తుందంటే, అంటే నా కొడుకునైతే చంపుకోవాలి, నీ కొడుకైతే నాయకుడు అని వాళ్ళు అనుకుంటే ఆలోచించండి. ఎన్ని కన్నీళ్ళ మధ్య, ఎన్ని ఆశల మధ్య, ఎన్ని ఉద్దేశాల మధ్య మోషే గారు కడుపున పడ్డాడు, ఎలాంటి పరిస్థితుల మధ్య భూమి మీదకి వచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి. ఆ తల్లిదండ్రుల వ్యధ, ఏమండి ప్రతి తల్లిదండ్రుల వ్యధ వల్లే నువ్వు నేను ఇదిగో ఈ భూమి మీదకి వచ్చాం ప్రేమన దేవుని పిల్లలారా. ఏమండి మీ అమ్మను ప్రేమించాలి రాని ఇంకొకడు మనకు చెప్పాలా? ఆ దౌర్భాగ్యపు పరిస్థితి మనకు రావద్దు. నా తల్లిని ప్రేమించమని ఇంకొకడు నాకు చెప్పడం ఏంటి? అసలు నేనే ప్రేమించాలి. మా నాన్నను ప్రేమించమని ఇంకొకడు నాకు చెప్పడం ఏంటి? అసలు నాన్న గుండెల మీద ఎదిగిన నాకు, నాన్న గుండె చప్పుడు విన్న నాకు, నాన్న గుండెల్లో నేనున్నానన్న సంగతి తెలీదా? మీరు ఆలోచించండి.
మోషే గారి విషయంలో కూడా ఎంత ప్రేమను పెంచుకున్నారో చూసారా. వాడిని చంపుకోవద్దు, వాడిని కోల్పోవద్దు. 3 నెలలు దాచారు. 3 నెలలు దాచిన తర్వాత ఇక వాడిని దాచలేకపోయారు. దాచలేక జమ్ము పెట్టె తీసుకొని వచ్చి జమ్ము పెట్టెలో మోషేను పెట్టి ఇదిగో అక్కడే పడేశారు. నీలి నదిలో ఆ జమ్ములో పెట్టేశారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఏం జరుగుతుందో తల్లి ఇంట్లో కూర్చుంటుంది. కన్నీటి ప్రార్థన, నా కొడుకు ఏం కావద్దు ప్రభువా. అమ్రాము, ఏం జరుగుతుందో. మిరియాము, నువ్వు అక్కడ ఉండవా, తమ్మునికి ఏం జరుగుతుందో కాస్త చూడవను. ఏమండి, ఒక తమ్ముడు కొరకు మిరియాము, ఏమండి, తన వేదన మిరియాములో ఉంది, తల్లిదండ్రుల వేదన. మిరియాము వెళ్ళి ఆ ఏటి ఒడ్డున కూర్చుని ఉంది. నాన్న, ఎవరో స్నానానికి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అమ్మో, నా కొడుకుకి ఏమీ కావద్దని కన్నీటి ప్రార్థనతో అమ్రాం ఉంది. రాజకుమార్తె అక్కడికి వచ్చి జమ్ము పెట్టి ఓపెన్ చేయగానే మోషే కనబడగానే నేను పెంచుకుంటాను అన్న ఆలోచనలోనికి వెళ్ళింది. ఆ ఆలోచన ఎలా వచ్చిందో దయచేసి చూడండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము, నిర్గమాకాండము 2వ అధ్యాయము 6వ వచనము. తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లలలో ఒకడనెను. అప్పుడు వాని అక్క అనగా మిరియాము ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వత్తునా అని అనెను. మిరియాం అక్కడుంది. ఎంత తెలివిగా మాట్లాడుతుందో తెలుసా. రాజకుమార్తె దగ్గరికి వెళ్ళింది. ఇదిగో, ఈ బాబును నీ కొరకు పెంచుకొనుటకు నేను ఒక దాదీని తీసుకొని రావాలా అంటే, పెంచుకో అన్న ఆలోచన ఎవరు కలిగిస్తున్నారు? మిరియాము. ఎంత తెలివిగా మాట్లాడింది. గబగబా వెళ్ళి మా తమ్ముడిని పెంచుకుంటావా అందనుకోండి, తెలిసిపోద్ది కదా. ఇదిగో, ఈ బాబును పెంచడానికి మా అమ్మని తీసుకురానా అందనుకోండి, అది ఇదేదో ప్లాన్గా ఉంది అనిపిస్తుంది. ప్రేమన వారలారా, ఇదిగో ఈ పిల్లవాడిని నీ కొరకు పెంచుటకు నేను హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని తీసుకొని రావాలా, ఒక దాదీని. సరే తీసుకొని రా అనగానే మిరియాము పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది. అహరోను అక్క పరిగెత్తుతుంది. ఏంటి అంటే చెప్తానుండు. చెప్పు మిరియాము, ఏమైంది అంటే, ఇంటికొచ్చి ఆయాసపడుతూ, అమ్మా ఇదిగో తమ్ముడు బతికేశాడమ్మా. ఫరో కుమార్తె పెంచుకోవడానికి ఇష్టపడింది. ఒక దాదీని తీసుకునే వస్తానని నేను మాటిచ్చి వచ్చాను. ఇప్పుడు ఆ దాది ఎవరు? నువ్వే పదమ్మా. వెంటనే సంతోషంతో, దేవా నా ప్రార్థన విన్నావా? గబగబా వెళ్ళింది. గబగబా వెళ్ళి, ఇదిగో నా కొడుకా అని గుండెలకు హత్తుకుంది అనుకోండి, కుదరదు. నిలబడింది. మోషే ఏడుస్తూనే ఉన్నాడు. అయినా కఠినంగా ఉండాల్సిందే ఒక తల్లిగా. ఒకవేళ నా కొడుకు అంటే నా కొడుకుకు ప్రమాదం వస్తుంది అని, ఇదిగో పెంచుతావా? పెంచుతానమ్మా, జాగ్రత్త. ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత ఏమని పెంచాలి? నేను నీ తల్లినని పెంచాలా, దాదినని పెంచాలా? ఏమని పెంచాలండి? మోషే ఎదుగుతున్నప్పుడు దాది అని పిలుస్తుంటే ఒక కన్న తల్లి ఆ పిలుపును వినగలదా? ఏమంటే, మాటలే లేటుకొస్తే వాడు ఇంకా అమ్మాని పిలవట్లేదని టెన్షన్ పడే తల్లిదండ్రుల లాంటి మనస్సు మంది. వాడు ఏం మాట్లాడకపోయినా ఒక మాట వాడికి వచ్చి తీరాల్సిందే, అమ్మా
నాన్న చాలు. వాడు దాది దాది అని పిలుస్తున్నప్పుడు వాడి భవిష్యత్తును ఆలోచిస్తూ ఇదిగో కుమిలిపోతూ, అయినా పర్వాలేదు నన్ను దాది అని పిలిచినా పర్వాలేదు, ఇదిగో వాడొక కారణ జన్ముడు, ఇశ్రాయేలుని నడిపించడానికి పుట్టే ఒక నాయకుడే అని గుండెల్లో ఎంత బలంగా నాటుకొని పోతే ఎన్ని భరించిందండి యోకేబేదు. భర్తతో మాట్లాడుతూ, ఏమ్మా ఎందుకు బాధగా ఉన్నావంటే, వాడు దాది దాది అని పిలుస్తుంటే ఎక్కడో గుండెల్లో నాకు చివుక్కుమనిపిస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడు హమ్రాము, నిన్నన్నా వాడు దాది అని పిలుస్తున్నాడు, నన్ను నాన్న అని అసలు పిలిచే అవకాశం ఏమైనా ఉందా? నువ్వే ఇలా అయిపోతే నేను ఎలా అయిపోవాలి? వాడి భవిష్యత్తు బాగుంటుందిలే, ఇవన్నీ ఆలోచించకు, వాడు మన కళ్ళ ముందున్నాడు, అదే సంతోషం. ఏమండి, మోషేను ఎలా పెంచి పెద్ద చేశారు అంటే ఇశ్రాయేలీల మీద ప్రేమతో పెంచారు. ప్రేమన దేవుని పిల్లలారా, ప్రేమతో. మోషే మర్చిపోతాడా? ఆ రోజు ఫరో కుమార్తె స్నానానికి వచ్చినప్పుడు మా అక్క అక్కడ లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఆలోచించండి. ఇదిగో ఒక ఆల్రెడీ అహరోను మా అన్న ఉన్నప్పుడు మరలా నన్ను బతికించడానికి మా కుటుంబం అంతా ఎంత కలిసి కట్టుగా ఉంటే నేను బతికాను. ఈరోజు నేను బ్రతికి బట్ట కట్టడానికి కారణం నా వెనకాల ఉన్న కుటుంబం అని మోషేకు అర్థం కావడానికి ఎన్నో సంవత్సరాలు ఏమీ పట్టలేదు. ఎందుకంటే ఇశ్రాయేలీల మీద ప్రేమ కలిగిన మోషే అంటే తల్లి ఎలా పెంచింది అంటే, ఇదిగో తన సహోదరులైన ఇశ్రాయేలీల మీద ప్రేమ కలిగి రంగరించి పెంచింది. ప్రేమన దేవుని పిల్లలారా, అంతఃపురంలో ఉన్న ఆ అంతఃపుర వాసన కూడా మోషేను తాకలేకపోయింది. ఆ భోగ భాగ్యాలు ప్రేమన దేవుని పిల్లలారా కదా. మనలు కూడా విదేశాలకు వెళ్తారు. ఎప్పుడు వస్తావురా అంటే వస్తాను అంటే దుబాయ్ బాగా అంటుకుందనమాట కదా. ఆ డబ్బులు, ఆ విందులు, వినోదాలు, ఆ బిల్డింగులు, ఆ రోడ్లు, కార్లు, మరి ఇక్కడ కుటుంబం, భార్య, పిల్లలు బాగా అంటుకుందనమాట. మోషే 40 సంవత్సరాలు అంతఃపురంలో పెరిగిన, సకల విద్యలను అభ్యసించిన ఇశ్రాయేలీల మీద ప్రేమను ఆయన పోగొట్టుకోలేదు. భోగభాగ్యాల వాసన మోషేను అంటుకోలేదు. అంటే చిన్నప్పుడు పెంచిన పెంపకం చూసారా? పెంపకం నిజంగా అమ్రాము యోకేబేదుల పెంపకం ఎంత గొప్పదని లేఖనాలలోనికి వెళ్ళి చూస్తే వారి బంధాల మధ్య ఏమండి ఆత్మీయ జీవితాలు కనబడుతుంటాయి. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ దేవుని కొరకు వారు కదిలిన విధానం ఆలోచించగలిగితే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, అన్నదమ్ములు ఇలా ఉంటే ఎంత బాగుండనిపిస్తుంది. అక్కా తమ్ముడు ఇలా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. ప్రేమన వారలారా, ఏమండి ఇదిగో ఒక కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రుల ఎదుట ఇంత బాగుంటే బాగుండనిపించే ఒక చక్కటి బంధాన్ని కలిగిన జీవితాలు ప్రేమన వారలారా వీరి కుటుంబంలో ఎలాగంటారా? దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నాడు. దయచేసి చూడండి, నిర్గమాకాండము 4వ అధ్యాయము, నిర్గమాకాండము 4వ అధ్యాయము, నిర్గమాకాండము 4వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి చూడండి. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను. చూసావా ఇక్కడ ఎంత ఆశ్చర్యం అంటే, దేవుడు మోషేని నాయకునిగా ఎన్నుకుంటున్నాడు.
మిద్యాను దేశంలోనికి వెళ్ళిపోయి గొర్రెలను కాచుకుంటున్నాడు. ఒక పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఏంటి ఈ వింత అనుకున్నాడు. ఆ పక్క చూసినప్పుడు, మోషే, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడుము అన్నాడు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా, ఇన్ని రోజులు అక్కడే ఉన్నాను, నువ్వు మాట్లాడితే నేను ఏదో చేసేవని. ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత గొర్రె పిల్లల్ని మేపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వివాహం అయింది. ఇదిగో నేను వెళ్ళలేను అన్నట్లుగా సాకులు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? ఇదిగో అహరోను ఉన్నారు కదా, పంపు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో అహరోను నీకు సహాయకుడుగా ఉంటాడు, నువ్వు నాయకుడుగా ఉండాలి. ఇంతకీ పెద్దెవరు చిన్నెవరు? అహరోను పెద్దవాడు, మోషే చిన్నవాడు. ఏమంటే చిన్నవాడికి పెద్దవాడు సహాయకుడుగా ఉంటాడా? మీరు ఆలోచించండి. చిన్నవాడు నాయకుడు, పెద్దవాడు సహాయకుడు. నిజంగా మీరు ఆలోచించండి. అసలు అన్న తమ్ముడికి సహకారిగా ఉండేటువంటి ప్రేమన దేవుని పిల్లలారా, అహరోను ఏమనాలి? ప్రభువా, నా తమ్ముడికి నేను సహాయకరంగా ఉండేటువంటి ఇంకెవరైనా చూడు ప్రభువా అనాలి కదా. మోషే చూడండి, ప్రభువా నేను కాదు, మా అన్నను తీసుకో. అమ్మో, ఈ మంచి అవకాశం మా అన్నకెందుకు ఇవ్వాలి అనట్లేదు. మా అన్న ఉన్నాడు ప్రభువా, ఇదిగో ఆయన బాగా మాట్లాడతాడు, ఇదిగో నేను నోటి మాంద్యం కలిగిన వాడిని కదా, మా అన్నను వాడుకో ప్రభువా అని అన్న మీద ఉన్న ఈయనకు ప్రేమేంటి? ఒకవేళ మోషే గారికి ఆలోచన రాగానే అహరోను గారు, ఇదిగో ఆయన నాయకుడు, నువ్వు సహాయకుడు అంటే మా తమ్ముడికి నేను సహాయకుడుగా ఉండటం ఏంటి ప్రభువా, కుదరదు అనాలి కదా ప్రేమన వారలారా. నేను చెప్పాం కదా, అన్నదమ్ముల మధ్య గొడవలు ఏంటయ్యా? వీళ్ళిద్దరి మధ్య చూడండి ఎంత సఖ్యత. అలానే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అనుకునేరు, ఆల్రెడీ వాళ్ళకు వివాహాలు అయిపోయాయి, పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళ మధ్య ఉన్న ప్రేమలు చూసారా? ఏమంటే పెళ్ళిళ్ళు కాగానే అన్న మధ్యలో తమ్ముల మధ్య ప్రేమలు ఎందుకు మాయమవుతాయండి? అప్పుడు ఏం చేస్తామంటే, వివాహం అయిన తర్వాతనండి నా భార్య పడనివ్వదండి, అందుకే నేను ఇక మా తమ్ముడితో మాట్లాడను, మా అన్నతో మాట్లాడను. ఏమండి, వేరే కుటుంబం నుంచి ఆమె నీ ఇంటికి వచ్చింది, నువ్వు ఒకే కడుపున పుట్టిన నీ ప్రేమ అయిపోయింది. విచిత్రం చెప్పమంటారా? పరాయి కుటుంబంలో పుట్టి మన ఇంటికి వచ్చిన ఏమండి, నీ సతీమణి వాళ్ళ కుటుంబంతో కలిసే ఉంటుంది దూరంగా ఉన్నా, కానీ ఇక్కడే కుటుంబంలో పుట్టిన నువ్వు మాత్రం ఏం చేస్తావంటే నీ కళ్ళ ముందున్న వాళ్ళందరికీ దూరంగా బతుకుతుంటాం. ఇవేం బతుకులేండి? అందరూ ఏం చేస్తానంటే, ఇదిగో పెళ్ళయింది, ఆమె వచ్చింది, వీడిని మార్చేసింది అంటుంటారు కదా. ఏమంటే ఆమె ఎవరు నిన్ను మారవడానికి? నీకున్న ఒరిజినాలిటీ ఏమైంది? మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఆమెకు తెలియదు, మరి నీకు తెలిసేసింది కదా. స్కూల్లో తమ్ముని కొట్టినప్పుడు అన్న పరిగెత్తుకుని పోయి నా తమ్ముడిని కొడతారన్న ఆ ప్రేమ ఏమైపోయింది? ఇదిగో తమ్ముడు పరీక్ష రాసేటప్పుడు అన్న నేనున్నాను రా, ఏం కాదరా అని నిన్ను తీసుకుని వెళ్ళి ఆ పరీక్షల్లో దింపిన ప్రేమ ఏమైపోయింది? ఇదిగో అన్నకు బాగలేదనేసరికి నువ్వు పనులన్నీ వాయిదా వేసుకొని హాస్పిటల్లో బయట కూర్చున్నావే, మా అన్న బాగుపడాలన్న ఆ ప్రేమ ఏమైపోయింది? అన్న బట్టలు వేసుకుని నాకు కూడా వస్తున్నాయని సంబరపడ్డ ఆ క్షణాలు ఏమైపోయాయి? ఇదిగో నీకు సైకిల్ తొక్కటం నేర్పించడానికి నీ అన్న వస్తున్నప్పుడు నువ్వు కింద పడగానే అమ్మో నా తమ్ముడని పరిగెత్తుకుని నిన్ను గుండెలకు హత్తుకున్న ఆ జ్ఞాపకాలు ఏమైపోయాయి? ఎవరో వచ్చారట, ఏదో అయిపోయిందట.
ఎంత ద్రోహం చేస్తున్నాం ప్రియమైన వారలారా మనం. కలిసిన మాట్లాడుకోలేని పరిస్థితి. అన్న ఈ చర్చికి వెళ్తే తమ్ముడు ఆ చర్చి, ఒకే చర్చికి రారా? పడదా? మీరు ఆలోచించండి. ఇక్కడ ఈ బంధం చూడండి. మోషే చిన్నవాడు నాయకుడు, అహరోను సహాయకుడు. సహాయకుడు. రేయ్, దేవుడు నీ అవకాశం ఇచ్చాడు రా, పద పద, నీకు హెల్ప్ఫుల్గా నేను ఉంటాను, సహాయకుడిని. ఇద్దరు కలిసి ఫరో దగ్గరికి వెళుతున్నారు ప్రియమైన వారలారా. ఇదిగో దారిలో ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఈ అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు రావట్లేదు. ఫరో దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతావురా అని ఆ దేవుడు నాకు ఈ మాట చెప్పాడు. నేను సరిగా మాట్లాడతానో లేదో, నువ్వేం చేయాలి? నాకు సహాయం చేయాలన్నా. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ వాక్యపు అనుబంధం చూసారా? అన్నదమ్ములు ఇద్దరు కూర్చొని పక్క పక్కన చేరేసుకొని, ఒరే ఆదికాండంలో నీకేమనిపించిందిరా అన్నయ్య, మత్తయి సువార్త చదివావు కదా, నీకేమైనా అనిపించిందని మాట్లాడుకుంటారండి? ఇద్దరికి చేరేయండి అన్నదమ్ములకు, మాట్లాడుకోండి అనండి. మీరు పక్కన కూర్చోండి. ఏం మాట్లాడుకోండి తెలుసా? బాగున్నావారా? బాగున్నా. ఎప్పుడొచ్చావు? ఇందాకనన్నా. నువ్వు ఎట్లున్నావు అన్నా? బాగున్నా. బాగున్నా. పిల్లలు ఎట్లున్నారా? బాగున్నారు. నీ పిల్లలు ఎట్లున్నారు? బాగున్నా. ఈడిటు ఇక మాటలే లేనట్టు. చూసారా? వద్దు ప్రేమన వారలారా, సజీవంగా ఉన్న బంధాలను ప్రేమన దేవుని పిల్లలారా అడుగంటుకొని పోయిన ఆ విలువలతో కూడిన వాటిని పైకి తీసుకుని రండి ప్రేమన దేవుని పిల్లలారా. మోషే అహరోనులు ప్రయాణం చేస్తూ దేవుడి గురించి మాట్లాడుకుంటూ, అన్న ఎలాగైనా ఇశ్రాయేలీలను విడిపించాలి, ఎలాగైనా. అహరోను చెబుతూ, ఎలాగైనా విడిపిద్దాంరా, ఇదిగో నిన్ను నాకు తమ్ముడిగా దేవుడిచ్చాడు, లేదన్నా నువ్వే నాకు అన్నగా నేను మర్చిపోతానన్నా. ఒకరోజు నన్ను కాపాడింది నా కుటుంబం, మీరే కదన్నా, మీరే కదా. ఎంత అనుబంధంతో ఉన్నారు. 40 ఏళ్ళు అహరోనుతో పాటు మోషేతో పాటు అహరోను, మిర్యాములు. ఏమండి, ఈ బంధాల మధ్య వాళ్ళ జీవితాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. గొడవలేం రాలేదా వీళ్ళ మధ్య? వివాహం అయిపోయిన తర్వాత, పిల్లలు కలిగిన తర్వాత కూడా అన్నదమ్ములు ఎంతగా దేవుని పని కొరకు కదులుతున్నారో చూడండి. లేదురా నేను పెద్దోడిని, నువ్వు నాయకుడు వెంట్రా అనట్లేదు. అన్నయ్య ఇదిగో నువ్వు తప్పు చేశావు, నువ్వేంటి అని మోషే మాట్లాడట్లేదు. రక్త సంబంధాల కంటే మించి ఏదో ఆత్మీయ బంధమే వాళ్ళ మధ్య ఉన్నట్లుగా దేవుని పని కొరకు కదులుతున్న ఇశ్రాయేలీలను వీళ్ళను చూసినప్పుడు నిజంగా వీళ్ళ అన్నదమ్ములేనా? అసలు వీళ్ళ అన్నదమ్ములేనా? దేవుని పని కొరకు కదులుతున్న వీళ్ళని చూసి 2 కళ్ళు సరిపోలేదండి వాళ్ళకి. అలానే ఎన్నో ఇష్యూస్ వచ్చాయి ప్రేమన వారలారా, కానీ అవి గొడవలుగా కన్వర్ట్ కాలేదు. ఎందుకు తెలుసా? ఏమండి, ప్రేమలు ఉన్నప్పుడు ఏమండి గొడవలు చిన్నవి ప్రేమన వారలారా, అవి మనసుల్లోనికి రావు. ప్రేమ ఉన్న చోట గొడవ అనేది ఉండదు. గొడవ వచ్చిన క్షణాలలో మరిచిపోతాం ప్రేమన దేవుని పిల్లలారా. 40 ఏళ్ళు ఇద్దరి సహవాసం చూసారా? అప్పుడప్పుడు అనిపిస్తుంది, వేరువేరుగా తల్లుల గర్భాలు పుట్టిన వారు కూడా ఎంత ఐక్యమత్యంగా ఉంటారా అనిపిస్తుంది. ఒకే తల్లి గర్భాన పుట్టిన వీళ్ళు చూసారా, వీళ్ళ కుటుంబం ఎంత బాగుంది. అరే మోషే, అహరోను దేవుని కొరకు కలిసి ఉండాలరా అని ఆ తల్లిదండ్రులు వీళ్ళకి చెప్పిన మాటలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, ఇదిగో ఆత్మీయ జీవితానికి అనుబంధంగా, ఒరే నేను ఉంటాను కదరా నీకు తోడు, నేనున్నాను కదా తోడు, నీకు నేనున్నాను కదా, నాకు నువ్వున్నావు కదా. ఇదిగో ఫరోనైనా మనం ఎదిరించి దేవుని కొరకు దేవుని పిల్లలను అరణ్యములో తీసుకుని వెళ్ళాలి అని ఒక లక్ష్యముతో అన్నదమ్ములు ఇద్దరు ముందుకు కదిలారు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాని అహరోను ఎప్పటికీ సహాయకుడుగా మాత్రమే ఉండలేదు ప్రియమైన వారలారా. ఆ తర్వాత కాలాలలో మొట్టమొదటి యాజకుడెవరు? అహరోను.
మొట్టమొదటి యాజకుడు అహరోను పేరు మీద ఒక క్రమమే బైబిల్లో కనపడుతుంది, అహరోను క్రమము చొప్పున అని. చూసారా? ఇంకా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి సందర్భాన్ని దయచేసి చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి వచనము నుండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండను గనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. ఇష్యూ వచ్చింది ఒకటి, అతనికి విరోధముగా మాటలాడిరి. అలాని ఇక్కడ జరిగిన ఇష్యూ, పెళ్ళి ఎప్పుడో జరిగింది కానీ చిన్న గొడవ రాగానే ఆ పెళ్ళిని గురించి మాట్లాడుతూ మోషేకు వ్యతిరేకంగా. మనుషుల మనస్తత్వం ఏంటంటే, కలిసి ఉన్నప్పుడు ఎవరిది తప్పని మనం మాట్లాడడం ప్రేమ వాళ్ళరా, విడిపోగానే ఏం చేస్తాం, అసలు వాడు ఎలాంటి వాడో నీకు తెలుసా అని మాట్లాడతాం. మరి ఇన్ని రోజులు కలిసి ఉన్నప్పుడు తెలియదా నీకు? మరి ఇన్ని రోజులు కలిసి ఉన్నావు కదా తెలియదా అంటే? చూసారా? కలిసి ఉన్నప్పుడు మాత్రం ఏం మాట్లాడుకోం, విడిపోగానే ఒకరి మీద ఒకరు వాడు ఎలాంటి వాడంటే అని మాట్లాడుకుంటారు ప్రియమైన వారలారా. ఇక్కడ కూడా ఏంటంటే, చిన్న ఇష్యూ రాగానే ఎప్పుడో జరిగిన దాన్ని ఇదిగో మిర్యాము గారు ఏం చేశారు అంటే మాట్లాడటం ప్రారంభించాడు. అహరోను ఇటు తమ్ముడు ఇటు సహోదరి ఏమీ చెప్పలేక సతమతమైపోతున్నాడు. ఇష్యూ రాగానే ఎలా పరిష్కరించుకున్నారో జాగ్రత్తగా మీరు చూడగలిగితే ప్రేమన వారలారా, ఏ సమస్య వచ్చినా పరిష్కారములోనికి వెళ్ళాలి అని ఇక్కడ కనబడుతుంది ప్రేమన వారలారా. దయచేసి చూడండి 12వ అధ్యాయము 2వ వచనం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని అనుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోనులను మిర్యాములను ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా, ఇక్కడ ఇష్యూ రాగానే మిర్యాము అహరోను మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడరు అనగానే దేవునికి కోపం వచ్చింది. మీరు ముగ్గురు ఇదిగో వచ్చేసేయండి. అక్కడికి వెళ్ళగానే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. దేవుని కోపం రగులుకున్నది ప్రేమన్న వారలారా. 9వ వచనం చూడండి. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘము ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవం వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. ఏమంటే మిర్యాము కొరకు ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇద్దరు దేవుని దగ్గర ఏమంటే ప్రాధేయపడుతున్నారు ప్రేమన వారలారా. ఏ బంధం ఉంది వీళ్ళ మధ్య? ఏ బంధం ఉందండి? రక్త సంబంధం. అమ్మో, మా సోదరి ఇలా ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే భయంకరమైన హిమము వలె ఆ కుష్టి వ్యాధి శరీరం అంతా ప్రబలిపోయింది. ఇదిగో తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడే సగము మాంసము క్షీణించినదిగా మారిపోయింది. వెంటనే మోషే, ఇదిగో నేను ఎంత పవర్ఫుల్లో చూసావా, ఏం జరిగిందో ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకోనట్లేదు ప్రేమన దేవుని పిల్లలారా. అనట్లేదు, నిందించట్లేదు ప్రేమన వారలారా. ఎలుగెత్తి అంటే అర్థం ఏంటంటే, గొంతు ఎంత ఉంటే అంత ఎలుగెత్తి ఏడుస్తూ
నా అక్కయ్యను ఇలా చూడలేకపోతున్నాను, ప్రభువా 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 అని మోషే ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూసారా? మాట 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 కలవలేనంత దూరంగా విడిపోతాం. ప్రేమన వారలారా, వద్దు. మిర్యాము అంది, కానీ మోషే దాన్ని సీరియస్గా ఏం తీసుకోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమే చాలా సీరియస్గా తీసుకుంటాం. ఏదో పొరపాటున ఏదో అక్కో చెల్లు ఏదో అంది, అన్ని రాదండి, మనం తప్ప ఎవరున్నారండి వాళ్ళకి? మీరు ఆలోచించండి, ఎవరున్నారు చెప్పండి? ఆడపిల్ల కష్టాలు మగపిల్లలుగా మనకు అర్థం కాకపోతే ఎవరితో చెప్పుకుంటుంది? అత్తవారింటికి పంపేశాం కదా అనుకుంటాం, ఆ పంపిన చోట్ల ఎన్ని బాధలు పడుతుందో. ఇదిగో మా అన్నున్నాడు, నా తమ్ముడున్నాడు అన్న నువ్వే ధైర్యం కదా ఆమెకి. ఏదో కోపంతో నిండే అన్నదయ్యా, అన్నది తప్పేముంది? ఆలోచించండి. నీ మీద కాకపోతే కోపం ఎవరి మీద చూపించాలి? దాన్ని నువ్వు మనసులో పెట్టుకుంటావా? ఒక ఆడపిల్ల మాటను మనసులో పెట్టుకొని ఇదిగో నేను మాట్లాడనన్నంత కఠినుడుగా నువ్వు ఎందుకు మారిపోయావు? చాలామందిని చూస్తుంటాను, ఇదిగో మా చెల్లి ఇంటికి రాక 10 ఏళ్ళన్నా, నేను మా చెల్లి ఇంటికి వెళ్ళక 10 ఏళ్ళు. 10 ఏళ్ళ? అప్పుడు అడిగాను, ఏమ్మా మీ అన్నయ్య చచ్చిపోయాడని వర్తమానం వచ్చిందనుకోండి, వెళ్ళవా? వెళ్ళవమ్మా? వెళతానయ్య గారు అంటే బతికున్నప్పుడు వెళ్ళవు, కానీ చచ్చిపోతే వెళ్తావన్నమాట నువ్వు. ఇదిగో నీ చెల్లి మరణించిందంటే నువ్వు వెళ్ళవా? వెళతాను. మరి ఇప్పుడు వెళ్ళడానికి ఏం పుట్టింది? ఎవరి మీద పగ? ఎందుకు పగ? చిన్నప్పుడు ఏమంటే ఆడపిల్లలకు ఉండే ప్రేమ విచిత్రమైనది. ప్రేమ వారలారా, తమ్ముడి మీద అన్న మీద ఉన్న ప్రేమ. అమ్మ అందరికీ వడ్డిస్తుంది, అందరికీ వడ్డించిన తర్వాత కూడా చిన్నవాళ్ళు ఏం చేస్తామంటే అక్క ప్లేట్ వైపు చూస్తాం. ప్రేమన వారలారా, ఏం చేస్తుందో తెలుసా? తన తీసి తమ్ముడికి వేసేస్తుంది. ప్రేమన వారలారా, అమ్మకు బాగోలేదనుకోండి, మగపిల్లలకి మనకి ఏం చేయాలో అర్థం కాదు. ఆడపిల్ల మాత్రం లేస్తుంది, ఆ పొయ్యి దగ్గరికి వెళుతుంది, తల్లి చెప్తుంది, అమ్మ చేయరా, ఇదిగో తమ్ముడు కదరా, ఆకలితో ఉంటారు అనగానే ఏమీ రాకపోయినా పోరాడుతుంది. అంటే మా అమ్మ తర్వాత నా తమ్ముడిని చూసుకోవలసింది నేనే. ఆమెకు పడిపోద్ది. ప్రేమన దేవుని పిల్లలారా, పిల్లల్ని పిలిచి అమ్మా తమ్ముడిని చదివిద్దాం, నువ్వు వద్దులేరా, ఇంట్లో అమ్మకు ఆసరా ఉండగా తమ్ముడు మగపిల్లడు చదువుకునిరంటే తమ్ముడు కోసం ఏమైనా చేస్తాను నాన్న అంటది ప్రేమ. ఏమన్నా మన ఇళ్ళల్లో మన ఆడపిల్లలు చదవలేక కాదు ప్రేమన వారలారా, ఇదిగో వాళ్ళ చదువుకు నువ్వు నేను అడ్డం పడ్డావు. వదిలేసుకున్నారు వాళ్ళు. ఎంత ప్రేమ అండి! అక్క లేని లోటు, చెల్లి లేని లోటు ప్రతి ఇళ్లల్లో కనబడుతుంటుంది ప్రేమన వారలారా. నిజంగా ఆ అక్క తమ్ముడి అనుబంధం ఎంత విలువైనది ప్రేమన వారలారా. ఉదయాన్నే లేచి హడావుడిగా అమ్మా నా బట్టలు ఉతకలేదా నువ్వు అని ఏదంటుంటే అక్క ఏం చేస్తుందో తెలుసా? ఒరే నేను ఉతుకుతాను లేరా నీ బట్టలు, నేను ఉతుకుతాను లేరా. అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ పెద్దదయిందంటే ఇదిగో నా తమ్ముడు నా అన్న అన్న మమకారం వాళ్ళ హృదయాలలో ఉండిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించు. మన మీద గొడవ పడే హక్కు చెల్లికి కాకపోతే ఎవరికుందండి? నా అన్న ప్రేమ, ఇదిగో నా చెల్లి అనే మమకారం వాళ్ళకి కాకపోతే ఎవరికున్నది? ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటే కాసింత ఎదగగానే మనకు పెళ్ళిళ్ళు కాగానే మనకు పిల్లలు కాగానే ఇక నా పిల్లలే సర్వస్వం అనుకుంటూ ఒకనాడు నువ్వు పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళతో ఉన్న అనుబంధాలన్నిటినీ మర్చిపోతాం. రేపొద్దున నీ పిల్లలు కూడా అలా తయారవుతాయి. ఒరే మీ ఇద్దరు మాత్రం కలిసి ఉండండి రా అని మనం చెప్తున్నప్పుడు వాడు ఏమనుకుంటాడు తెలుసా? మరి డాడీ నువ్వు మీ అన్నతో కలిసి ఉంటున్నావని అడుగుతాడు. ఏం చెప్తావు?
అమ్మా మరి నువ్వు పిన్నితో కలిసి ఉంటున్నావా అని చెప్తాడు. ఏం చెప్తావు నువ్వు? మనం ఒంటరి వాళ్ళం అయిపోయాం. మనం కూడా వాళ్ళని ఏం చేస్తున్నాం? ఒంటరి వాళ్ళుగా చేసేస్తున్నాం ప్రియమైన వారలారా. మోషే నాయకుడు అన్న సంగతి మర్చిపోయి, అమ్మో మా అక్కకి ఏంటి పరిస్థితి అని ఎలుగెత్తి ఏడ్చి దేవుని పాదాల మీద పడిపోయాడు ప్రియమైన వారలారా. ఇదిగో నా అక్కని ఇలా నేను చూడలేకపోతున్నాను ప్రభువా, నన్నంటే అనని ప్రభువా, అనని. అమ్మో నా అక్క బాగుండాలి, నా అక్క బాగుండాలి. చూసారా, అన్నాదమ్ముల అక్క చెల్లెల మధ్య ఆ ప్రేమ వైనాన్ని ఏమైనా అర్థం చేసుకుంటున్నారా? దేవుడు వెంటనే కరిగిపోయాడు ప్రియమైన దేవుని పిల్లలారా. వెంటనే ఏం చేస్తున్నాడో చూడండి. 12వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా. ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, ప్రత్యేకముగా ఉండాలి. తండ్రి ముఖం మీద 7 సార్లు ఉమ్మేయాలి అన్నాడు, సిగ్గుపడాలి అని. మిరియాము ఇలాంటి బతికెందుకు అనిపోయి ఆత్మహత్య చేసుకోలేదు ప్రేమను వారలారా. అమ్మో నా తప్పును నేను తెలుసుకున్నాను, భరిస్తాను అని భరించింది ప్రేమను వారలారా. చూసారా, తప్పును తెలుసుకునే మిరియాము గారి స్థితి, తప్పును తెలుసుకునే స్థితి. చిన్న వాటికి అలిగి ఆత్మహత్యలలోనికి వెళ్ళిపోయేంత స్థితి మిరియాముకి ఏమీ లేదు. అవును, తప్పు చేశాను, దేవుడు శిక్ష విధించాడు, ఓకే, నేను సరిదిద్దుకుంటాను అని సరిదిద్దుకున్నది ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే మిరియాము కూడా గొప్పదైంది ప్రేమన వారలారా. మిరియామును గురించి మనం ఆలోచించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. నిర్గమాకాండములో వ్రాయబడిన మంచి మాట ప్రేమన వారలారా. 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. మిరియామును గురించి ఏమంటుంది తెలుసా? ప్రవక్తి అంటే స్త్రీలలో మొట్టమొదటి ప్రవక్తిని ఎవరన్నమాట? మిరియాము. ఏం కుటుంబం అండి ఇది? మొట్టమొదటి నాయకుడు మోషే, మొట్టమొదటి యాజకుడు అహరోను, మొట్టమొదటి ప్రవక్తి ఎవరు? మిరియాము. ఒకే కుటుంబంలో నిజంగా ఎంత గొప్ప వాళ్ళు దేవుని కొరకు వచ్చారో మీరు చూసారా? అమ్రాము యోకెబేదుల సంతానం ఎంత గొప్పవాళ్ళుగా ఈరోజు మనకు కనపడుతున్నాయి. వారి మధ్య ఉన్న బంధాలు అనుబంధాలు చూడండి. దేవుని కొరకు బ్రతకడానికి వాళ్ళ జీవితాలను ఎలా సర్వస్వాన్ని దేవునికి త్యాగం చేశారు ప్రేమన దేవుని పిల్లలారా. వీళ్ళు ముగ్గురు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించేశారు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి చూడండి మీకా గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట ప్రేమన దేవుని పిల్లలారా. మీకా గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. ఈ ముగ్గురి ప్రస్తావన మనకు అక్కడ కనపడుతుంటుంది ప్రేమన దేవుని పిల్లలారా. మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాస గృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను
పంపించి తిని. మోషే, అహరోను మిరియాములను పంపించి తిని, మిరియాములను పంపించి తిని. అంటే ఒకే కుటుంబంలో ఒక ముగ్గురిని దేవుడు వాడుకుంటూ ఇశ్రాయేలీలైన తన ప్రజలను విడిపించి నడిపించడానికి ఇదిగో వీరి ముగ్గురిని నేను పంపించాను, నేను ఎన్నుకున్నాను అన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, భార్యాభర్తల బంధం బలంగా ఉంటే ప్రేమన వారలారా, ఇదిగో పిల్లలు దేవునిలో బలంగా ఎదుగుతారు. వీళ్ళ మధ్య సఖ్యత లేకపోతే ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది. ప్రేమన వారలారా, నువ్వు నీ రక్త సంబంధీకులతో బంధాన్ని కొనసాగిస్తే నీ పిల్లలు కలిసి ఉండాలన్న ఆలోచన వారిలో కలుగుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, చూసారా ఎంత గొప్ప కుటుంబముగా ఉంది అమ్రాము యోకేబేదుల కుటుంబం. ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా మొట్టమొదటి యాజకుడు అనగానే దయచేసి ఆలోచించండి. అహరోను గారిని గురించి ఆలోచించినప్పుడు ప్రేమన దేవుని పిల్లలారా, అహరోను గారి చరిత్ర కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. ప్రేమన దేవుని పిల్లలారా, ఎంత ఉన్నతంగా ఉంటుంది అంటే ఒక యాజక ధర్మాన్ని జరిగించడానికి ప్రేమన వారలారా అహరోను గారు తన జీవితాన్ని పణంగా పెట్టిన సందర్భాలు అనేకం మనకు కనబడుతుంటాయి. ప్రేమన వారలారా, కానీ వారిలో గొడవలు లేవు. నా సామర్థ్యాన్ని బట్టి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, నా తమ్ముని సామర్థ్యాన్ని బట్టి నా తమ్ముని వాడుకుంటున్నాడు. వాళ్ళ మధ్య గొడవలు ఏమీ లేవు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇద్దరు కలిసి దేవుని సంకల్పాన్ని గురించి మాట్లాడుకున్నారు. ఇద్దరు కలిసి ఇశ్రాయేలీల నడిపింపును గురించి మాట్లాడుకున్నారు. అంతేకాదు, ఇద్దరు కలిసి అరణ్యంలో ప్రేమన దేవుని పిల్లలారా నడిపించడానికి ఇష్టపడ్డారు. ప్రేమన దేవుని పిల్లలారా, అదే విధంగా మిరియాము సమయం రాగానే దేవుణ్ణి స్తుతించడానికి ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మోషే గారు గొప్పవారైతే అహరోను గొప్పవాడే, మిరియాము గొప్పదే. ఒకే కుటుంబంలో వీళ్ళ స్థితిగతిని చూడండి, చాలా గొప్పగా కనపడుతున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, అంటే ఇదిగో ప్రతి కుటుంబం ఎంత ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అహరోను గారి గురించి చూస్తారా? లేవియాకాండము 10వ అధ్యాయము, లేవియాకాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు, అబీహును తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందెను. మీరు బాగా ఆలోచించండి. అహరోను పిల్లలే దేవుని సన్నిధిలో చనిపోయారు. అప్పుడు అహరోను ఎలా ఉండాలి? ప్రేమన వారలారా, దేవా నా పిల్లలే చంపితే ఇక నేనెందుకు సేవ చేయాలనుకున్నాడా? అనుకోలేదు ప్రేమన వారలారా. మరలా ఎక్కడైతే పిల్లలు చనిపోయారో అక్కడే నిలబడి దేవుణ్ణి స్తుతించాడు యాజకుడుగా. ప్రేమన దేవుని పిల్లలారా, ఆ ప్లేస్కి వచ్చినప్పుడు ఇక్కడే నా పిల్లలు చనిపోయారు కదా అన్న ఫీలింగ్ ఆయనకు రావాలి కదా. లేదు అంటే దేవుణ్ణి ఎంత ప్రేమించాడో మీరు చూడండి, ఎంత ప్రేమించాడు. ప్రేమన వారలారా, నా పిల్లల కంటే ఎక్కువ నువ్వేనయ్యా, నా పిల్లలు తప్పు చేశారు కనుక నువ్వు చంపేశావు నాయన. నిజంగా ఎంత గొప్పవాడండి అహరోను గారు. మనమైతే నిందిస్తాం, మనమైతే అనరాని మాటలు అంటాం, ఇక నేను సేవ మానేస్తానంటాం, రకరకాలుగా మాట్లాడుతున్నాం. సేవ చేస్తున్నా నా కుటుంబానికే దేవుడు ఇలా చేస్తే నేనెవరికి చెప్పుకోవాలనుకుంటాం. కానీ అహరోను గారు దేవుణ్ణి నిందించలేదు. ఎక్కడైతే చనిపోయారో అక్కడే నిలబడి మరలా దేవునికి ధూపం వేసేవాడంటే మీరు ఆలోచించండి. నిజంగా ఎంత గొప్పగా పెరిగారు వీళ్ళు, చూసారా? ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి గొప్పవారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో ఈ జీవన బంధాలు నీ ఆత్మీయ జీవితానికి ఏం కావాలి?
అనుబంధాలుగా మారాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి తలాంతులను బట్టి ఇంకొకరు సంతోషిస్తూ ఒరేయ్ మన కుటుంబం మనమంతా దేవునిలో ఉండాలని ముందుకు వెళ్ళగలిగితే ఎంత బాగుంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ కుటుంబాల స్థితిగతులు ఎంత బాగుంటాయి ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించు. మహనీయుడైన యేసుక్రీస్తు కూడా తన కుటుంబాన్ని వదిలిపెట్టలేదు ప్రియమైన వారలారా, వదిలిపెట్టలేదు. చావు బ్రతుకుల మధ్య తల్లిని యోహానుకు అప్పగించాడు. ఇదిగో తర్వాత తన సహోదరులు మారు మనసు పొందినట్లుగా లేఖనాలలో మనం చూస్తున్నాం. అంటే వాళ్ళందరినీ సంపాదించుకున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా, వాళ్ళందరినీ సంపాదించుకున్నాడు. ఇదిగో నా తల్లి గర్భాన పుట్టిన నాకు తమ్ముళ్ళు ఉన్నారు కదా, వారిని వదలటానికి వీలు లేదు అని ఇదిగో ప్రేమను చూపించాడు. ప్రారంభంలో యేసుక్రీస్తు చావును కోరుకున్నారు వాళ్ళు, కానీ ఆయన శిలువ మీద మరణించిన తర్వాత ఆయన ప్రేమ తాలూకు పరిమళం అర్థమైపోయింది. ఇదిగో వారు కూడా యేసుక్రీస్తును స్వరక్షకునుగా అంగీకరించారు ప్రేమన వారలారా. ఆయన కుటుంబాన్ని వదులుకోలేదు ప్రేమన వారలారా. మరి ఆయన నమ్మిన నువ్వు నేను ఎందుకు మన కుటుంబాలను వదిలేస్తున్నాం? ఆలోచించి ఒక్కసారి. ఆయన కుటుంబాలను వదులుకోలేదు, మరి ఆయన నమ్మిన మనమెందుకు మన కుటుంబాలను వదులుకుందాం అనుకుంటున్నాం? చూడండి లేఖనాలలో యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అంటే యేసుక్రీస్తును నమ్మలేదు, అంగీకరించలేరు అని ఏమంటే స్పష్టంగా ఉన్నది ప్రేమన దేవుని పిల్లలారా. మరలా చూడండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ఆయన సహోదరులు ఇదిగో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అంటే సంపాదించుకున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన తన కుటుంబాన్ని దేవుని కొరకు సంపాదిస్తే మనమేమో మన కుటుంబాలను వదిలేసాం. వాడు ఎడిపోతే నాకేంటి, వీడు ఎడిపోతే నాకేంటి, నేను నా కుటుంబం బాగుంటే చాలు అన్నట్లుగా మారిపోయాం ప్రేమన దేవుని పిల్లలారా. వద్దు ప్రేమన వారలారా, దేవుడు వేసిన బంధాలు మళ్ళీ దేవుడే తీసివేయాలి. దానికి చావే మనకు రావాలి ప్రేమన వారలారా, రావాలి. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. నీకు చెల్లుందా? విడిచిపెట్టుకో. నీకు అన్నయ్య ఉన్నాడా? విడిచిపెట్టుకో. తల్లిదండ్రులు కళ్ళ ముందు ఉన్నారా? విడిచిపెట్టుకో. నీకు అక్కయ్య ఉందా? ఇదిగో ఆ ప్రేమను పొందుకో. నీకు తమ్ముడున్నాడా? ఆ ప్రేమను విడిచిపెట్టకు. ఇవి మరలా రారు. బయటోడు వస్తాడు, నువ్వు నా అన్నే అంటాడు, కానీ అన్నలా ఉండడు. నువ్వు నా తమ్ముడు అంటాడు, తమ్ముళ్ళలా ఉండడు. ఏమండి ఆ ప్రేమలు ఎప్పుడు బయటకు వస్తాయంటే నువ్వు ఎక్కడో నీకేదో జరిగింది అన్నప్పుడు ఒక్కసారి మా అన్నాని ఎక్కడున్నా ఏడ్చుకుంటూ వచ్చేంత ప్రేమ ఉంటుంది ప్రేమన్న వారలారా వారికి. ఇప్పుడు అనగదొక్కుకొని బతుకుతాం ప్రేమన్న వారలారా. పోయాక ఎంత ప్రేమ ఉన్నా అది వ్యర్థము ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. దేవుడిచ్చిన బంధాలు నీ ఆత్మీయ జీవితానికి అనుబంధాలై ఇదిగో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు సహకరించుకుంటూ గొప్ప వాళ్ళు కావాలి. మోషే, అహరోనులు, మిర్యామును చూడండి, ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు, ఒకరినొకరు సరిదిద్దుకున్నారు, దేవునికి గొప్ప వాళ్ళు అయ్యారు. ఈరోజు మనకున్న పని కూడా ఒక్క పని ప్రేమన వారలారా, పాపిని రక్షించే పని. వాళ్ళకి ఇశ్రాయేలీలను కానాను దేశానికి తీసుకుని వెళ్ళే పని అయితే ఈరోజు అనేకులు దేవుడు తెలియకున్నారు. ఇదిగో పాపిని రక్షించే పనిలో ఎందుకు కుటుంబాలు కదలకూడదో ఒక్కసారి మీరు ఆలోచించండి. మొన్న నడికుడి ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాను. అక్కడున్న మీటింగ్ పెట్టిన సహోదరుడు తమ్ముడిని చూపిస్తూ, అన్నయ్య మా తమ్ముడు మళ్ళీ
నాకు అర్థమైందో కాలేదు అనుకున్నాడే ఉంటాం. మేము ఒక తల్లి గడుపున పుట్టామన్నా, అర్థమైందన్నా అని ఎంత సంతోషం చేస్తున్నాను అన్న. పోయినసారి మీటింగ్ పెట్టినప్పుడు వీడు దూరంగా ఉన్నాడన్నా, కానీ ఈసారి మీటింగ్ పెట్టినప్పుడు మా తమ్ముడు ఎంత కష్టపడ్డాడన్నా, ఎంత కష్టపడ్డాడు, అంత హ్యాపీ. కుటుంబాలు దేవునిలో వర్ధిల్లటం, కుటుంబాలు పాపిని రక్షించే పనిలో ఉండటం, కుటుంబాలు ఇదిగో పరలోకానికి చేర్చే ఈ పనిలో దేవుడు మనల్ని పెట్టాడు. ఇదిగో ఇదంతా దుష్టుడు ఏం చేశాడంటే, ఇదిగో గొడవలని, మనస్పర్ధలని, మాటలని, ఇదిగో కుక్కలు చింపిన విస్తరలా మారిపోయాం. ప్రేమన దేవుని పిల్లలారు, ఈరోజు ఎలా ఉందంటే, తల్లి ఒక దగ్గర, తండ్రి ఒక దగ్గర, అన్న ఎక్కడున్నాడో తెలియదు, తమ్ముడు ఎక్కడున్నాడో తెలియదు, చెల్లి ఎక్కడుందో తెలియదు, వీళ్ళ కష్టం వాళ్ళకి తెలియదు, వాళ్ళ కష్టం వీళ్ళకి తెలియదు. ఏంటి, కనీసం పండుగలప్పుడైనా కలిసి పండుగలప్పుడు మొఖాలు చూసుకునే పరిస్థితి కూడా లేదు. కానీ ఇదిగో దేవుని వాక్యపు వెలుగులో మనం చూస్తున్నాం. ప్రేమన దేవుని పిల్లలారా, మన వాళ్ళు మనకు కావాలి. వాళ్ళకు నువ్వు వద్దనుకున్న నీకు కావాలి, వాళ్ళు నీకు కావాలి. అందుకే మన కుటుంబ రక్షణ కొరకు మనం ప్రార్థనలో పెడుతూ ఉండాలి. ప్రేమన వాళ్ళారు, పెడుతూ ఉండాలి. ఏమండి, వాళ్ళు కూడా దేవునిలోనికి రావాలి. ప్రేమన వాళ్ళారా, చూడండి, భార్యాభర్తలుగా అమ్రాము యోకేబేదులు ఎంత చక్కగా ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఎంత గొప్పవాళ్ళయ్యారు. అసలు తల్లిదండ్రులుగా ఎంతకంటే ఆనందం ఏమీ లేదు. ప్రేమన వాళ్ళారా, దేవునిలో వాళ్ళు గొప్పవాళ్ళయ్యారు. ఒకరినొకరు సహకరించుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒక కుటుంబం కదిలితే ఇశ్రాయేలీల ఏమండి లక్షల కుటుంబాలు కదిలొచ్చాయి. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి దయచేసి ఆలోచించండి. రక్తబంధం దేవుడు వేసింది ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి చిన్న చిన్న సమస్యలు వస్తాయి, పరిష్కరించుకోవాలి. ప్రేమలు ఎక్కడికి పోతాయి? గొడవను చంపేయాలి, కానీ ప్రేమను చంపేసి గొడవలను మనసులో పెట్టుకుంటే ఎవరికి ఎవరు కాకుండా పోతాం. ప్రేమన వాళ్ళారా, దయచేసి ఈ మాటలు ఆలోచించండి. మన ప్రభువే తన కుటుంబాన్ని కావాలి అనుకున్నప్పుడు ఆ ప్రభువును నమ్ముకున్న మనం ఎందుకు మన వాళ్ళని మనం వదిలేసాం? ఒక్కసారి ఆలోచించండి. రాత్రి ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలు నాయన నీ పిల్లలు వింటున్నారు. విన్న ప్రతి మాట నాయన హృదయంలో ఫలింపు చేయండి. అనేకులు రక్షణ పొందినట్లుగా నాయన మేము మా కుటుంబాల వైపు ఆలోచిస్తూ నాయన రక్షణలోనికి వారిని తీసుకుని రాగలిగే ఒక గొప్ప ఏర్పాటును నాయన మీ పిల్లలకు అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఇంకా పాపములో మగ్గుతూ నాయన, పాపపు మురికి వాసనలో నాయన, మరణార్థమైన వాసనలో ఉంటున్న నీ పిల్లలను జీవార్థమైన పరిమళ వాసనలోనికి తీసుకొని రండి. సంఘము ద్వారా జరుగుతున్న ఈ సభలు నాయన అనేక కుటుంబాలలో వెలుగులు నింపండి తండ్రి. నీ పిల్లలందరూ నాయన ఒకరి హృదయాలను ఒకరికి తిప్పుకొని కలిసిమెలిసి ఐక్యమత్యంగా నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వమని మిమ్మల్ని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ, దీనికి ఈ సభల కొరకు పూనుకున్న నీ పిల్లలకు నాయన నీ సహాయాన్ని అనుగ్రహించి రేపటి చివరి దినము నాయన ఇంకా అద్భుతంగా జరుగునట్లుగా నాయన కృప చూపమని మిమ్మల్ని కోరుకుంటూ, దూర ప్రాంతాల నుంచి వచ్చిన నీ పిల్లల్ని క్షేమంగా తీసుకుని వెళ్ళండి తండ్రి. ఈ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులను, కుటుంబాలను నాయన దీవించి ఆశీర్వదించండి. బలమైన నీ పరిచర్య కొరకు నాయన నీ సేవకులందరినీ వాడుకున్నామని మిమ్మల్ని కోరుకుంటూ తండ్రి, చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించి ఈ రెండవ దినము కూడా నాయన మేలుకరమైన నీ జీవ మాటలు మాకు తెలియజేసినందుకు నాయన మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామమున నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.